ఉన్న వాళ్ళలో ఎక్కువైనా చెప్పండి. మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. యోగా మీ చేత లేదా నా చేత మీరు యోగా చేయించారనుకోండి, ఏం చెప్తారు? నేను ఎందుకు యోగా చేయాలి అని అడుగుతారు. ఏం చెప్తారు మీరు? మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఆరోగ్యం కోసం. ఏంటది? మీకు ఆరోగ్యం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది అని యోగా చెప్తారు. ఓకే, బాగుంది, గుడ్. ఇంకా చెప్పండి. నన్ను ఎలా ఒప్పిస్తారు మీరు? ఉం? మోహన్ బిజీగా ఉన్నాడా? ఇంకెవరున్నారు? సుభాషిణి మళ్ళీ మాట్లాడుతున్నట్టున్నారు కదా మీరు కూడా రెగ్యులర్ గా క్లాసెస్ లో. నా చేత నన్ను యోగా చేస్తే ఏమొస్తుందని ఒప్పిస్తారు? మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఓకే, ఇంకా ఏం చెప్తారు? నిజమే, ఇవన్నీ నేను కాదంటలేదు, ఇవన్నీ నిజమే. ఏం చెప్తారు మీరు? పోనీ బాగా నమ్మాలి. నాకు మానసిక ఒత్తిడి ఏముంది అంటాను నేను. నాకు ఆరోగ్యం అవసరం లేదు అంటాను. మనకి ఏం చెప్తారు అప్పుడు? ఉం? చెప్పండి. మన గవర్నమెంట్ ఏం చెప్పుద్ది? ఏం చెప్తుంది మోహన్? ఏజింగ్ సార్. యోగా ఫర్ ఏజింగ్. ఏజింగ్ గవర్నమెంట్ ఎలా ఒప్పిస్తుంది అంటున్నా జనాన్ని? మనం చేశారుగా మీరందరూ. సర్టిఫికెట్లు ఇస్తాము. ఇంకా ఏం సర్టిఫికెట్లు అవి? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ ఇస్తాము. చీఫ్ మినిస్టర్ ఫోటోలు తీస్తాము. ఇలా అంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. అలాగే నాకు తెలిసి యోగా మీద ఎక్కువ మంది అట్రాక్ట్ అవడానికి కారణం ఈ బిగినింగ్ అంటే ఇప్పుడు కాదు. సో వన్స్ అపాన్ ఎ టైం లాంగ్ ఎగో, అంటే మనం మాట్లాడుకున్నది 4th century BCE. 4th century అంటే 4వ శతాబ్దం క్రీస్తు శకానికి ముందు. అప్పుడు వీళ్ళందరూ ఎందుకు చేసేవాళ్ళు యోగా అంటే, నాకు అర్థమైన దాని ప్రకారం ఈ విభూతి యోగా చదువుకుని, అంటే విభూతి యోగా ద్వారా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనిపిస్తుంది. వాట్ ఈస్ విభూతి యోగా ఆర్ విభూతి పాద? విభూతి అంటే ఏమనుకున్నాం? లెట్ us డిస్కస్. మాట్లాడండి. ఓపెన్ అవర్. మీరు ఎవరు మాట్లాడపోయేసరికి నా ఎక్కడ లేని బోరు కొట్టేస్తుంది. విభూతి అంటే ఏమనుకున్నాం శరణ్య? వాట్ ఈస్ విభూతి? విభూతి అంటే ఏంటి? ఎండ్ రిజల్ట్స్ సార్. ఎండ్ రిజల్ట్స్. నో, ఫలితాలు. విభూతి అంటే చెప్పాను కదా. చెప్పారు సార్, మళ్ళీ రివర్స్ చేసుకోలేదా? ఏంటది? నా బాధ ఎక్కువ రివైజ్ చేసుకోలేదా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? మహత్తులు. వాట్ ఈస్ విభూతి? మహత్తులు. ఎవరు చెప్పింది? కన్నుమూరి అని పేరుంది. సిద్ధులు
శక్తులు. మీకు యోగా చేస్తే సిద్ధులు వస్తాయి, శక్తులు వస్తాయి మీలో. ఒక దాన్ని ఏమంటారంటే అష్టసిద్ధులు సార్. అష్టసిద్ధులు ఇంకా రాలేదు, వస్తాయి, కంగారు పడు. సో మీకు ఒక రకమైనటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. అంటే అంటే మనిషి కంటే అంటే మానవాతీత శక్తులు అంటారే, మానవాతీత శక్తులు వస్తాయి అంటే ఎక్కువ మంది యోగా వైపు మొగ్గు చూపించుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఉబ్బిత పాదం నిండా సగం వరకు బాగానే సాగింది బండి, కానీ సగం నుంచి ఇక ఆయన somehow ఐ థింక్ అది డీవియేట్ అయ్యాడు అన్న, కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ లో వాటి గురించి మనం ఆలోచించకుండా మన లెవెల్కి మనం ఆలోచించి వెళ్ళడం బెటర్. ఎందుకంటే నెక్స్ట్ సూత్రాల్లో మనం చదివే చూస్తుంటే పిచ్చి ఎక్కడం కాదు. ఇప్పుడైతే మనకు పిచ్చి ఎక్కుతుంది, అప్పుడైతే వాళ్ళకి ఆసక్తి కలిగింది, ఇప్పుడైతే సర్లే నువ్వు చెప్పొచ్చేవాళ్ళే అంటారు. సో అట్లాంటి విషయాల్ని పతంజలి ఉటంకించు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. మనకి అంతెందుకు, ఉదాహరణకి రామాయణం చూస్తే రామాయణంలో మీరు లంకిణి పేరు విన్నారా? హూ ఈజ్ లంకిణి? లంకా నగరం మొత్తానికి కాపలా కాస్తా ఉంటారు సార్, లోపలికి ఎవరికి రాకుండా. కృష్ణ వస్తానని కొద్దిగా కాపాడతాడు, ఎందుకంటే ఇతను కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా చెప్తాడు. సో ఈ లంకిణిని మన ఎవరు హనుమంతుడు ఎట్లా ఓడించాడు? ఒకే ఒక్క గుద్దు సార్, అంతే. సార్ అనిమా మహిమ ఒక గుద్దుతో చంపేశాడా? అవును సార్, ఒక్క గుద్దుకే ఆవిడ కలిసి కింద పడిపోయింది అని చెప్పి సుందరకాండలో ఉంది సార్. కాదు నువ్వు మళ్ళీ వేరే చదవాలి నువ్వు. కాదు ఓకే, ఆవిడ ఏం చేస్తుంది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేశారు, ఏం చిన్నగా మారిపోయారు, చిన్నగా సూక్ష్మంగా. ఇది రావాలి నాకు కావాల్సింది. సో మనకి ఈ మన విభూతి పాదంలో చెప్పినటువంటి విషయాలు మనకు కొత్త కాదు, పాత సినిమాల్లో ఉన్నాయి, మనకి పురాణాల్లో ఉన్నాయి, ఇతిహాసాల్లో ఉన్నాయి. కానీ అవి మన పుక్కిటి పురాణాలను కొట్టి పారేసాం. కానీ పతంజలి ఒక సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ చెప్పాడంటే మనం నమ్మాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు మాట్లాడి మనం నమ్మాల్సిన పని లేదు. సో వాళ్ళు వేరే అర్థం ఎందుకు చెప్తారు, మనం వేరే ఎందుకు, కొంతమంది టైం పాస్ ఉంటుంది. సో కొంత ఏంటంటే ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని కొనసాగించడం కోసం కొంత చెప్తారు, వాళ్ళ మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ ఒక సైంటిస్ట్ చెప్పినప్పుడు మనం అంటే ప్రవచనకారుడికి ఒక సైంటిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రవచనకారుడికి హ్యాస్ ద లిబర్టీ, ఆయనకి కాస్త స్వతంత్రం ఎక్కువ, ఏమైనా చెప్పచ్చు. దానికి క్వశ్చన్ చేసేదానికి మనకు ధైర్యం సరిపోదంటే సర్లే మన పురాణాల్లో ఉన్నాయి కదా అనేటటువంటి ఒక ఇది వస్తుంది. సో ఇక్కడ ఒక సైంటిస్ట్ చెప్పాడు అనుకోండి, సైంటిస్ట్ చెప్పాడంటే ఇంకా దానికి 1+1 = 2 అని సైన్స్ చెప్పింది, ఆక్సిజన్ హైడ్రోజన్ కలిపితే వాటర్ వచ్చింది. ఇది నమ్మి తీరాలి, ఎందుకంటే ప్రూవెన్ బై సైన్స్. ఒక సైంటిస్ట్ స్టేజ్ ఎక్కి మాట్లాడాడు, చెప్పాడంటే డెఫినెట్గా దాని వెనకాల ఏదో లేకుండా ఆయన సొంత అభిప్రాయాలు ఎప్పుడు సైంటిస్టులు చెప్పడం. అంటే జనరంజకంగా సైంటిస్టులు మాట్లాడరు. జనరంజకంగా మాట్లాడడం, జనాలకు ఉపయోగపడేలాంటి పనులు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎంతసేపు అంటే నిజాన్ని కనుక్కుంటారు. అంటే అప్పటికి అప్పుడు నిజం ఏంటి అనేది సైంటిస్ట్ చేసే పని. సో కాబట్టి మనకు ఉన్నటువంటి అందరు ఋషుల్లో వరుసపెట్టి అందరిని రాస్తే పతంజలి ఒక్కడే సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నటువంటి ఋషి. మిగతా వాళ్ళందరూ కూడా కాస్త అటు ఇటుగా ఉన్న, ఒక్క పతంజలి మాత్రం సైంటిఫిక్ అప్రోచ్ అంతే. చూసారు కదా మీకు, ఇప్పుడు మనకి సిద్ధాంతాలు అంటాం. సిద్ధాంతం ఏంటంటే a+b² = a² + b²+2ab. ఇంతే చిన్నదండి, దీన్ని సూత్రం. పతంజలి కూడా సూత్రాలే రాశాడు, శ్లోకాలు రాయలేదు.
భారతం 1,00,000, భగవద్గీత 1,00,000. ఇవన్నీ శ్లోక. ఈయన సూత్రాలు రాసాడు 196. 196 A4లో అటు ఇటు కొడితే ఈజీగా అయిపోతుంది. ఈ సూత్రాలన్నీ కూడా సిద్ధాంతాలు మనకుంటే, మనం చదువుతాం లెక్కల్లోను, సైన్స్‌లోను చదివితే అలాంటి సిద్ధాంతాలు అన్నమాట. అంటే ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసేసి రాసినటువంటి సిద్ధాంతాలు. కాబట్టి పతంజలిని మనం క్వశ్చన్ చేయండి, సమాధానం చెప్తాడు. కానీ అనుమానించాల్సిన పని లేదు. నేను చెప్పదలుచుకుంది అది. అలాంటి పతంజలి ఇప్పుడు చదువుతుంటే మనకి ఏంట్రా ఇలా చెప్తున్నాడు అని మనలాంటి అల్పబుద్ధులు కనిపించవచ్చు. తప్పేం లేదు. కానీ ఆయన చెప్పే విషయాలు మాత్రం చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి మనకి ప్రస్తుతానికి. సో కృష్ణ ఓపెన్ చేస్తావా నువ్వు? ఓకే సార్. లాస్ట్ టైం ఎక్కడి వరకు వెళ్ళాం అనుకున్నా గుర్తుందా? ఏ సూత్రం అనుకున్నాం? 19 20? 20 చేసినట్టున్నాం సార్ లాస్ట్ టైం. 20 అయిపోయినాయా? అది 20 నుంచి 21 నుంచి మొదలెట్టండి. అదే ఇన్విజిబుల్ అవ్వడం గురించి చెప్పారు మీరు లాస్ట్ టైం. ఓకే. నేను మీకు కూడా ఏమైనా తెలిస్తే నాతో కొద్దిగా పంచుకోండి. ఎలాంటివంటే సంథింగ్ నేను మొన్న ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక gamma.app PPT అనమాట. సో భలే అనిపించింది అది నాకు. సంథింగ్ అది మీరు ఏది చెప్పండి అది వెంటనే ఇమ్మీడియట్గా పీపీటీ చేసేస్తుంది. మీరు ఏది ఇచ్చినా సరే నాకు 15 పేజీలు కావాలి, నాకు ఇదిగో నేను చెప్పా, నాకు సూత్రాలు, యోగ సూత్రాలు ఎక్కడి నుంచి మాట్లాడాను నేను. అవును, ఇది పెద్దది అవ్వాలంటే ఏంటి కృష్ణ? మొత్తం పేజ్ ఎంత రావాలంటే? Ctrl+ సార్. Ctrl+ అవునా? ఏంటి ఈ సైట్ లో రిస్ట్రిక్షన్ ఉందేమో. షిఫ్ట్ 5 7 ఉంటుంది కదా, Ctrl 5 ఏదో దీంట్లో అది ఇది లేదు, మన పెద్దదవడానికి లేదు, అది చూస్తున్నాను. సైట్ రిస్ట్రిక్షన్ ఉందేమో సార్. ఇదేంటిది? సరే నువ్వు ఓపెన్ చేసావా? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ పైన ఆటో పక్కన ప్లస్ ఇచ్చాడు చూడండి. చేసా. సో అయింది. ఓకే, సూత్రం తీసుకుంటావు. నేను చదివేసానా? నేను వీడిని తెలుగులో అడిగా. తెలుగు గుర్తుపెట్టుకోండి, ఎంత టైం తీసుకుంది తెలుసా? నిమిషం కంటే తక్కువ టైం తీసుకుంది. భలే ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్ప ఇప్పుడు ఎలా జనరేట్ అయిందా అనిపించింది నాకు. వెరీ ఇంట్రెస్ట్. మీకు కూడా ఏమైనా తెలిసి చెప్పండి. ఈ సైట్ మాత్రం చెప్పాను కదా, gamma.app. మీరు ట్రై చేయండి పీపీటీల కోసం. ముందు ఇంగ్లీష్ అడిగాను, వచ్చింది. తర్వాత తెలుగులో అడిగాను, తెలుగులో ఇచ్చేసింది అంటే ఇమ్మీడియట్. కానీ ఈ పిక్చర్స్ మాత్రం మనవి కాదు. ఈ పిక్చర్స్ అన్నీ కూడా క్రిస్టియానిటీ నుంచి తీసుకున్న పిక్చర్లు ఉన్నాయి. కాస్త కంగారు పడకండి. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏమొచ్చింది సూత్ర ఎంత? ఇది 21 ఎంతమ్మా? ఏది 21 సూత్రం సార్. ఇది కాయ రూప సంయమాత్రగ్రాహ్య శక్తి. 21 అదేనండి, అదే ఉందండి 21. ఎక్సలెంట్. ఓకే, సో దీంట్లో ఇదే. సో ఇట్స్ ఓకే. ఫోటో మనం వీఆర్ ఆల్ గ్రోన్ కాబట్టి పెద్ద విశేషం ఏం కాదు. బట్ వాళ్ళ ఆ ఫోటో అలా వచ్చి మనం దీన్ని ఇదేం చేయలేం. బట్ సూత్రం చదవండి ఎవరొకరు. చదవండి.
కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుః ప్రకాశ సంయోగే అంతర్ధానం. ఇది ఎంత అది కరెక్టేనా సూత్రం 21 21 సార్ 3.1 అంతే. యా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని విడగొడితే కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షు అనుప్రసంగే అంతర్ధానం. సో ఇక్కడ ఏం చేయాలన్నాడు? సంయమాత్. ఈ పదం మాత్రం మాట్లాడలేదు చూసారా? లాస్ట్ ఇంచుమించుగా ఒక 5-6 సూత్రాల నుంచి సంయమ 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 అన్నాడు. వాట్ ఈస్ సంయమ? ఎవరో ఒక్కళ్ళు చెప్పండి చాలు, నాకు సంతోషంగా, నాకు కాస్త రాత్రి నిద్ర పడుతుంది. ధారణ ధ్యాన సమాధి కలిపి చేస్తే వెరీ గుడ్. ధారణ ధ్యాన సమాధి మూడింటిని కలిపితే సంయమం అవుతుంది. ఈ సంయమం అని మొదలు పెట్టినప్పటి నుంచి మొదలెట్టాడు ఈయన. ఈ సంయమం చేస్తే మీకు సిద్ధులు వస్తాయి, సంయమం చేస్తే మీకు విభూతులు వస్తాయి. ఈ విభూతుల్లో ఇంకోటి ఏంటి? వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి చదవండి? కాయ రూప సంయమాత్ అంటే కాయ రూప. కాయ అంటే శరీరం. కాయ, కాయ అంటే బాడీ, బాడీ శరీరం. రూప రూప కనిపించేది. కనిపించేది, అదే మనకు కనిపించేది. సో కాయ రూప సంయమత అంటే ఒక శరీరం మీద మీరు దృష్టి పెట్టారనుకోండి, తద్గ్రాహ్య శక్తి, ఆ శరీరం గ్రహించే శక్తిని నిరోధించడం ద్వారా కంటికి ఆశ్చిత్తం లేకుండా అంతర్ధానం సంభవిస్తుంది అంటాడు. అంటే సంయమం ద్వారా శరీర రూపం మీద ధ్యానం చేయడం ద్వారా యోగి తన శరీరాన్ని ఇతరుల కంటికి అదృశ్యమైనదిగా చేయగలడు. ఇది కేవలం దాచడం కాదు, గ్రహణ యంత్రాన్ని నేరుగా నియంత్రించడం. ఇది అంటే ఇదే చెప్తున్నా. ఇలాంటివన్నీ విని చదివి మన వాళ్ళు ఎక్కువ దాన్ని ఏమంటారు, మనకి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇస్తానంటే వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు నీ కాయ రూపం మీద సంయమం చేస్తే నిన్ను నువ్వు ఇతరుల యొక్క దృష్టికి కనిపించకుండా అదృశ్యమైపోతావు అంట. ఇది వినడానికి మనకి ఇబ్బందిగా లేదా? ఏముంది, ఎలా జరుగుద్దా? కానీ ఇక్కడ ఏంటి, మనం లేకుండా ఉండడం కదా, మనం ఉంటాం. అవతలవాడి దృష్టికి మనం కనిపించం. అవతలవాడి యొక్క గ్రాహ్య శక్తిని మనం నిర్మూలన చేస్తాం. సో ఇంచుమించుగా ఇలాంటిదే మనకి జాగ్రత్తగా గమనించండి. వాలి గురించి మనకు తెలుసు కదా. వాలి యొక్క శక్తి ఏంటి? ఎదుటి వాళ్ళకి ఏదైతే బలం ఉంటుందో అది సగం ఆయనకు వచ్చేస్తుంది. సో ఇది మీరు అలా అనిపించండి. అంటే మనం అవతల వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం మన యొక్క శక్తి ద్వారా. అందుగురించి ఎదురుగుండా కనిపిస్తే, అందుగురించే మనకి ఎవరు రాముడు వాళ్ళకి ఎదురు పడకుండా చంపాడంట. ఒకవేళ రాముడు ఎదురుగుండా కనిపించాడు అనుకోండి, ఇదిగో తద్గ్రాహ్య శక్తి ఈ సంయమం చేశాడు అనుకోండి, రాముడి యొక్క బలం కూడా తగ్గిపోవచ్చు. అందుకని కనిపించకుండా ఇలాంటి మన కథలు చిన్నప్పుడు మనం చాలా చదివాం. రామాయణ మహాభారతాల్లో అంటే మనకి ఉన్నటువంటి ఇతిహాసాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయంట మనకి ఇట్లాంటివి. ఇందాక లంకిణిని చంపడం కూడా, సో ఆవిడ పెద్దదైతే ఈయన చిన్నదైపోయాడు, ఆవిడ చిన్నదైతే ఈయన పెద్ద అయిపోయాడు. సో చివరికి బాగా ఆవిడ పెరిగిన తర్వాత ఈయన చిన్నోడైపోయి నోట్లోకి వెళ్ళిపోయి మొత్తం లోపలికి వెళ్ళి చంపేశాడు. సో ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ కూడా సిద్ధులు, ఇవన్నీ కూడా విభూతులు, ఇవన్నీ కూడా నిజమే. ఎందుకు అంటే బికాస్ మనకు పతంజలి చెప్పాడు కదా. రామాయణం చెబితే మనం ఒప్పుకోపోవచ్చు, భారతం చెబితే మనం ఒప్పుకోవచ్చు. బట్
once there was a period in India, ఒకానొకప్పుడు మన భారతదేశంలో ఒకానొక పీరియడ్ ఉంది, సమయం ఉంది. ఇలాంటి శక్తులు, తర్వాత ఇట్లాంటి విభూతులు, సిద్ధులు మన వాళ్ళ ప్రదర్శన కోసం కాదు, వాళ్ళు ఆకళింపు చేసుకున్నారు. ఎలాగా? సంయమా, ఇది మాత్రం మర్చిపోకండి. ధారణ ధ్యాన సమాధులు మీరు రెగ్యులర్ గా చేస్తే ఇట్లాంటి కూడా అవతల వాళ్ళ దృష్టికి మనం కనిపించకుండా కూడా మనం అంతర్ధానం అవ్వచ్చు. అలాగే మన శంకరాచార్యుల గురించి కూడా ఒకటి చెప్తారు కదా, ఏంటది? శంకరాచార్యులకు ఉన్నటువంటి సిద్ధి పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం. సో ఈ పరకాయ ప్రవేశం ద్వారా అవతల రాజుగారిని ఓడించాడు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. అంటే ఎస్, మన ఇండియాలో ఇవన్నీ నిజమే. ఎందుకు అంటే శంకరాచార్యుడు చెప్తే మనం నమ్మపోయేవాడిని, నేనైతే నమ్మను. బట్ పతంజలి చెప్పాడు కాబట్టి నేను నమ్ముతాను. నేను ఎవడు చెప్పడానికి కరెక్టే, అది నా సొంత అభిప్రాయం. అయితే నేనైతే శంకరాచార్యుడు చెప్తే నేను నమ్మి ఉండేవాడిని కాదు, డెఫినెట్గా నమ్మను. కానీ పతంజలి చెప్పాడు కాబట్టి నేను నమ్మను. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. సో కాబట్టి శరీర జ్ఞానం అంటే నాలెడ్జ్ ఆఫ్ బాడీ, అంటే శరీరం యొక్క నాలెడ్జ్ గురించి దీంట్లో చెప్తున్నాడు. ఓకే, రైట్. సో ఏంటంట ఇది, ఏం చెప్తున్నాడు ఇక్కడ? అదృశ్యత యొక్క విధానం వ్యాసుడు చెప్పాడు కదా, వ్యాస భాష్యం అని చెప్పేసి మనకి పతంజలి యోగ సూత్రాలకి ఈయన కామెంటరీ రాశాడు. దాంట్లో శరీరోపే సంయమం చేయడం వల్ల యోగి శరీరం గ్రహించే శక్తిని నిరోధిస్తాడు. ఈ గ్రహణ శక్తి నిరోధించబడినప్పుడు కంటి కాశ్చితం మరియు శరీరం మధ్య సంబంధం విచ్ఛిన్నం అవుతుంది, శరీరం అదృశ్యం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా శరీరం నుంచి ప్రతిబింబించే కాంతి పర్యవేక్షకుల కంటికి చేరుకోవడం నిరోధించబడదు. ఇది కేవలం దాచడం కాదు, గ్రహణ యంత్రాన్ని నేరుగా నియంత్రించు. అలాగే వాచస్పతి మిశ్రా రాశాడు, సో రోగి శరీరం రూపమే సంయమం చేయడం ద్వారా ఇతరుల ఇంద్రియాలచే శరీరం గ్రహించే శక్తిని నిరోధిస్తాడు. శరీరం ఉనికిలో లేదు కానీ గ్రహణంలో లేదు. ఇది సూక్ష్మ కానీ కీలకమైన వ్యత్యాసం. యోగి ఉనికిలో ఉంటాడు, ఆయన బతికే ఉంటాడు, కానీ తాత్కాలికంగా ఆయన కనిపించడు. రైట్. నెక్స్ట్ సూత్ర చదవండి. ఇది సార్ ఇది రాలేదు సార్, ఇది వేరేది వచ్చింది. ఏమొచ్చింది? ఏతేనా శబ్దాద్యంతర్ధాన ముక్తం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాడు. ఎక్కడ? ఇదా 23? ఇది కాదు సార్, ఇది ఇది కాదు. ఇదా చంద్రే తార? అది కాదు సార్. పౌన జ్ఞానం సూర్య సంయమ పునర్జ్ఞానం అది కూడా కాదు. అయిపోయింది. ఇదా? ఇది కాదు సార్. లక్కీగా ఎందుకంటే మధ్య 30 వరకు లాగిచ్చేసాయి. ఇది కాదు. రెండు చెప్పైతే. ఏతేనా శబ్దాద్యంతర్ధాన ముక్తం. ఏదైనా శబ్దాద్యంతర్ధాన ముక్తం. శబ్ద అంతర్ధానం ముక్తం. అంతర్ధాన ముక్తం. ఓకే, శబ్దం. అలాగే చెప్పాడు. దీని వల్ల రూపం కనిపించకుండా చేసే ఉపయోగం వల్ల శబ్దాదులను తెలియకుండా చేయడం వివరించబడుతోంది. అదే అంటాను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మన కిందకి ఏమయ్యాడు? అదృశ్యమయ్యాడు. ఇది రూపం అదృశ్యమైంది. రూపం రూపం తర్వాత ఒకవేళ ఇక్కడే ఉందేమో అది.
లేదు. ఓకే, అదే రకంగా శబ్దం. మనం ఉంటాము కానీ మన మాటలో అవతలవాడికి వినిపించు. ఇది చెప్తారు. ఇక్కడి నుంచి విన్నవన్నీ కూడా మీకు విఠలాచార్య సినిమా చూసినట్టు ఉంటుంది, కంగారు పడకండి అని ముందు అందు గురించి నేను గ్యాప్ తీసుకుని చెప్తున్నాను మీకు. నేను విఠలాచార్య సినిమాలో ఉంటాయి కానీ ఇవి నిజమని చెప్తున్నా. పతంజలి చెప్పాడు కూడా నమ్మండి అని చెప్తున్నా. సో నెక్స్ట్ ఏంటి, బల సంవిత్తే ప్రజ్ఞాలోక. ఇక శరీరం అయిపోయింది. శరీరం దాకా ఏం చెప్పాడు, దృశ్యం శ్రవణం 2 అయిపోయినాయి. నువ్వు అక్కడ ఉంటావు కానీ అవతలడు కనపడు, నువ్వు అక్కడ ఉంటావు నీ మాటలు అవతలడు కనపడు. ఎన్నో సూత్రం సార్ చేస్తున్నాను? 29 సార్? ఇది ఎంత చూడండి ఒకసారి నెంబర్. కాదు సార్, మీ దాంట్లో 29 చూపిస్తుంది కానీ యాక్చువల్లీ అది 29 కాదు, వేరే. 23 కదా. ఇంకేంటయ్యా, ఇగో దీని తర్వాత ఇదే వచ్చింది సార్ అది కాదు సార్. సార్ ఆ ఫస్ట్ కరెక్ట్గా ఉంది సార్, మిగతావన్నీ రాంగ్ సార్. చెప్పండి, మీ సూత్రం చెప్పండి. సోపక్రమం నిరుపక్రమం కర్మ తత్సంయమాద పరామిత జ్ఞానమరిష్టేభ్యోవా. ఎన్నో సూత్రం సార్ అది? 23. ఒక్క నిమిషం నాకు కొంత టైం ఇవ్వండి. 23 సూత్రము మైత్రా దృష్టి బల. ఇన్ని రకాలు చెప్తున్నారండి. అది మైత్రా దృష్టి బలం లాస్ట్ ఎవరో మాట్లాడుతున్నారు సార్ వెనకాల. మహేశ్వరి గారు మ్యూట్ లో పెట్టుకోవాలి. మహేశ్వరి గారు మ్యూట్ లో పెట్టుకోవాలి. మహేశ్వరి గారు మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. థ్యాంక్ యూ సార్. పతంజలి యోగ సూత్ర బుక్ లో చూస్తే ఒక్క నిమిషం 3వ చాప్టర్ 23 సూత్రం. ఒక్క నిమిషం సరే. నేను ఆల్రెడీ ఇంత ముందు లాస్ట్ వీక్ అది మొన్న ఎప్పుడో చాట్ జీపీటీలో చూసా. చాట్ జీపీటీలో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంత తేడా రాకూడదు కదా. అవును సార్. సూత్రాలు ఎలా మిస్ అవుతాయి. 3:22 ఎందుకంటే కొన్ని సూత్రాలు మిస్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ 2 సూత్రాలు మిస్ అవడం సాధారణంగా జరగదు. ఏదైనా ఇది చూడండి, 22 కరెక్ట్ సార్. 22 కరెక్ట్. ఒక 23 చూద్దాం ఉండి అసలు. ఇది లాస్ట్ టైం మాట్లాడేసుకున్నాం కదయ్యా. లేదు సార్, మాట్లాడలేదు. లాస్ట్ టైం గొరిల్లా గురించి 22 చెప్పాలండి. 21 అయిపోయింది సార్, 22 చెప్పాలి ఇప్పుడు మీరు. లాస్ట్ టైం మనం గొరిల్లా, అది మిస్సింగ్ గొరిల్లా గురించి మాట్లాడాం సార్. అవును, సరే ఇది చూద్దాం. సరే ఇదే కదా మీరు చెప్పాల్సింది. ఏతేనా శబ్దాద్యంతర్ధానం ఉక్తం. సో ఏతేనా శబ్ద అంతర్ధానం ఉక్తం. సో ఏతేనా శబ్ద ఆద్యంత, ఆది అంతం కదా, ఆద్యంత. శబ్దాద్యంత. గుడ్, థ్యాంక్ యూ. ఏతేనా అంటే బై దిస్ అంటే సేమ్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? బై
doing samyama, Shabda Adi, sound and other sensory objects. Antardhana, disappearance, becoming imperceptible. ఉక్తం చెప్పబడింది. అంటే ఇందాక ఎట్లా అయితే మనకి దృశ్యం కనిపించలేదు, మనం కనిపించలేదు, by the same principle means if you regularly practice samyama, that is dharana, dhyana, samadhi, దీంట్లో by the same principle explained in the previous sutra, the disappearance of sound and other sensory objects is also explained. అంటే ఎస్, ఎలా అయితే నీకు చూపు కనిపించలేదు మిగతా కూడా కనిపించు, అంతే. మిగతా ఏమి కనిపించకుండా చేయొచ్చు. By this explanation, the disappearance of sound and other sensory perception is explained. This is very short sutra, but it is important because Patanjali is extending the principle of Sutra 3.21. ఏం చెప్తున్నాడంట? Patanjali described the possibility of making the body imperceptible to the eyes through the samyama and its rupa, visible form, and దీంట్లో 3.22 ఏం చెప్తాడంటే the same principle applies to the sound and the other sensory qualities. So the discussion moves from invisibility to imperceptibility through other senses. So for example, according to the classical interpretation, sight, the body becomes imperceptible. Hearing, the sound becomes ఆకాశవాణి, అశరీరవాణి. మనం వినలేదా ఇవన్నీ? చెప్పండి, విన్నావా? ఆకాశవాణి. ఇప్పుడు ఉదాహరణకి మనకు కంసుడి చెరసాల్లో దేవకి నందులు ఉంటారు కదా, దేవకి నందుడు ఉన్నప్పుడు ఏం చెప్తుంది? అశరీరవాణి అని చెప్తుంది కదా. ఎవరికి? కంసుడికి ఏం చెప్తుంది? దేవకి గర్భంలో పుట్టే 8వ శిశువు చేత నీకు మరణం. ఎవరు చెప్పారు? ఇది ఎలా వచ్చింది మనకి? అంటే ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశంలో ఇవన్నీ నిజంగా ఉన్నాయి, ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ మోర్ 7 decades ఆఫ్ ముస్లిం ఇన్వేజన్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత 2 centuries, 7 centuries వాళ్ళు, 2 centuries వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుండి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం మిస్ అయిపోయాం. చదువుతున్నాం అంతే, కానీ దానికి లింక్ కంటిన్యూస్ గా మనకి ఇదే ప్రాక్టీస్ చేయించేవాళ్ళు తగ్గిపోవడంతో, అంతేకాకుండా మనం ఇంగ్లీష్ చదువుకుని ఇదన్నీ రాజు యొక్క అంటే గవర్నమెంట్ జాబ్స్ వెతుక్కుని మనం వృత్తి విద్యలు ఎట్లయితే వదిలేసామో, ఇలాగే మన గొప్ప గొప్ప పండితులు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞానానికి గ్యాప్ వచ్చేసి, ఆ గ్యాప్ మనకి చెప్పడానికి పుస్తకాలు మిగిలి. నేను చెప్తా ఉంటాను, యోగా ఉంది, యోగులు లేరు. యోగా ఉంది, యోగులే లేరు మనకు. ఇప్పుడున్న యోగులు అందరూ సగం బట్టలేసి చెప్పారు కదా, మనం ఎప్పుడెప్పుడు తింటా ఉంటాను. సగం బట్టలేసి స్కిన్ షో చేస్తూ ఉంటారు, వచ్చి పొట్ట కదిపి నౌలి ప్రక్రియలు చేసి దాని ద్వారా జనాలు. మోడీ అంటే నాకు పూర్వం మోడీ వాళ్ళు చేసింది ఈ స్టేజ్ మీద ఏం చేసినా నాకేం తేడా కనిపించింది. ఇది కాదు యోగా, ఇది కాదు అసలు యోగా. మనకు మిస్ అయిపోయాం కంప్లీట్ గా. మనం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి, అంటే ఏంటి? చదివించాలి, ఫారెన్ పంపించాలి, అక్కడ సంపాదించాలి, వాడు మనం పంపించాలి, మనం అప్పుడు 6 నెలలకు ఒకసారి అటు వెళ్ళాలి, 6 నెలలకు ఇక్కడ రావాలి. ఇది ఒక రకమైనటువంటి సైకిల్లో మనం పడేసి ప్రతి వ్యక్తి ఒక వినియోగదారుడు, ఇస్ ఎ కన్జ్యూమర్. వీఆర్ నాట్ హ్యూమన్స్, వీఆర్ కన్జ్యూమర్స్ అనేటటువంటి ఎవడో పెద్దోడు ఎక్కడో ఉండి ఆడిస్తూ ఉంటాడు. వాడికి మనం ఒక పావుల్లా మారిపోయి ఇది కొనమంటే ఇది కొంటాం, అది కొనమంటే అది కొంటాం, ఇది తినమంటే ఇది తింటాం, ఇది తాగమంటే ఇది తింటాం, ఇది తాగుతాం. ఈ రకమైనటువంటి మనిషి యొక్క విలువని మనం కోల్పోతాం. అంటే మన సొంత ఆలోచన కానీ, మన సొంత బిహేవియర్ కానీ అన్ని కంట్రోల్ చేసేస్తున్నారు. ఇది కంట్రోల్ చేయబడడం వల్ల మనం వినియోగదారుల కింద మారిపోయాం. అంటే మన చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతాం అంతే, ప్రతిదీ అంతే. ఈ ఈఎంఐ సిస్టమ్ కానీ, ఈ చదువుల సిస్టమ్ కానీ, వాడు ఏం చెప్తే వాళ్ళకి
అమెరికాకి ఏది అవసరమో మనం చదువుతున్నాం. ఇది బ్యాడ్ కదా. ఇంతమంది వృత్తి విద్యలు ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? నేను ఒక వడ్రంగం చేస్తే మీకు ఇచ్చేవాడిని, మీ దగ్గర నుంచి వస్తువు వినిమయం చేసుకునేవాళ్ళం. లేదా నా వృత్తిని మీరు గౌరవించి నాకు డబ్బులు ఇచ్చేవాడు, మీరు పని చేయించుకునేవాడు. వృత్తులు ఏవి ఈ రోజున? వృత్తులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సో ఇవన్నీ నాశనం అవడానికి కారణం ఏంటంటే మనకి ఈ ఇన్వేజన్స్, ఇండియాలో ఉన్న ట్రెజర్ అంటే సంథింగ్ లైక్ ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైన వాతావరణం, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పచ్చటి, ఇక్కడ భారతదేశంలో పండే పంటలాగా ఎక్కడ పండే అప్పట్లో ఇప్పుడు పండిస్తున్నారు అన్ని చోట్ల. కానీ ఈ దేశం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా మనం నాశనం చేసుకున్నాము. ఇలాంటి ఇప్పుడు మన ఈ శక్తులు ఎవరు చెప్తారు మనకి? మనకి సైట్ అవతలవాడికి కనిపించం, అవతలవాడు వినిపించం, మనకు రాదు, టేస్ట్ ఉండదు, టచ్ ఉండదు. ఇది చదవడానికి విచిత్రం అనిపిస్తుందా? ఇది విచిత్రం కాదు, అది నిజం. ఇది నిజం. ఇప్పుడు మనం సైన్స్, ఫిజిక్స్ మనం చదువుకోలేదనుకోండి, నీరు అంటే నీరు అనుకున్నాం. కానీ నీరు 2 గ్యాసుల యొక్క మిక్సర్ అంటే మనం నమ్మేవాళ్ళం? ఎవరైనా నమ్ముతారు చెప్పండి? బట్ దే ప్రూవ్డ్ ఇట్. ఇది కూడా అంతే. మనకు ఆ శక్తులు ఉన్నాయి, కానీ మనం పైన ఇంకా మనం హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాం. హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది వీళ్ళ దృష్టిలో చిన్న పిల్లల కంటే చిన్న అతి చిన్న పిల్లలు ఆడుకునే ఆట మన ఋషులకి. వీళ్ళు ఏం మాట్లాడతారు? నువ్వు ఒక సంయమం చేస్తే నువ్వు కనిపించవు, నువ్వు వినిపించవు, నీ దగ్గర ఏమి కనిపించదు, అంతర్ధానం అయిపోవచ్చు అంటారు. ఇది ఎంత పెద్ద మాట. మనం హైడ్రోజన్, ఆక్సిజన్ ఆగిపోయాం, అదే సైన్స్ అనుకుంటున్నాం. కాదు, ఇది కూడా సైన్సే. So Vyasa Sabdadi the main sound that the other sensory objects, the same mechanism described in 3.21 can be operate with respect to the other sensory perceptions. Just as a yogi can suspend the body's capacity to be perceived visually, the yogi can similarly suspend the conditions through which sound and other sensory qualities become objects of perception. Therefore, the sutra is essentially extension 3.21, the important point: the object does not necessarily cease to exist. మనం పూర్తిగా ఎక్కడికి పోము, అక్కడే ఉంటాం. బట్ ది రిలేషన్షిప్ అది ఇంటరప్ట్ చేస్తాం. హౌ బ్యూటిఫుల్ అండి ఇది. వాచస్పతి మిశ్రా కూడా అదే చెప్తాడు. ఎనివే, విజ్ఞాన భిక్షు కూడా అదే చెప్తాడు. And physiological discussion ఏంటంటే, the sutra takes us deeper into fundamental question: does an object exist independently of our perception of it? You makes a distinction between the object, the sensory stimulus exists. ఇది సైన్స్ అంటే. ఇది జాగ్రత్త చూడండి. The sensory organ, okay, and the mind, conscious awareness, ఇవన్నీ కూడా అప్పుడు తెలుస్తాం. Not perceiving something does not necessarily mean that it does not exist. అర్థమైందా? మనకు తెలియకపోతే అది లేదని కాదు, అది ఉంది, మనకు కనిపించట్లేదు అంతే. లాస్ట్ టైం మనం గొరిల్లా ఎఫెక్ట్ చూసాం కదా. బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు ఒక వ్యక్తిని గొరిల్లా డ్రెస్ చేసిన అటు ఇటు తిప్పినా ఎవరు ఆటనే చూసారు తప్ప అది చూడలేదు. అది అక్కడ లేదా, ఉంది. నువ్వు చూసావు కానీ నీకు కనిపించలేదు. ఎందుకంటే నీ మైండ్ ఎక్కడుందో నీ దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది. This is an extremely important philosophical distinction. Beautiful example. Imagine you are reading a book in a crowded railway station. There may be announcements, conversations, vehicles, footsteps, music. All these sounds are present, but you become completely absorbed in the book. After the minutes, someone asks, "Didn't you hear the announcement?" You reply, "No." The sound existed. Your ears are functioning, but the sound didn't become a meaningful object to your conscious attention. This gives you a small glimpse of principle of Patanjali is what is discussing. అర్థమవుతుంది కదా? వెరీ సింపుల్. మనకి ఇది కేవలం ఇది ఒక దాని మీద దృష్టి పెట్టడం ఇంత జరుగుతుంది. అదే నువ్వు డీప్ గా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎస్ నీకు కావాల్సినవి వినిపిస్తాయి, నీకు వద్దు అనుకున్నాడు పోతా ఉంటాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్.
మనకు కావాల్సిందే వినొచ్చు, మనకు అవసరం లేదు వినకపోవచ్చు. చెవులు ఉంటాయి, శబ్దం ఉంటుంది, నీ పెర్సెప్షన్ మారిపోతుంది. న్యూరో సైన్స్ అండ్ సైకలాజికల్ కోరిలేషన్స్, ఈ సూత్రాన్ని న్యూరో సైన్స్ ద్వారా సైకలాజీ కోరిలేషన్ ఎట్లా ఉంటుందంటే, హియర్ వీ మస్ట్ మేక్ అన్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ఇది మనం ఇందా చెప్పాను కదా, మనకి ఇది ఒక విచిత్రం మాయ మరాఠీ మెట్లాచార్య శర్మలా అనిపిస్తుంది. కానీ మోడర్న్ న్యూరో సైన్స్ డస్ నాట్ ఎస్టాబ్లిష్ ది సూపర్ న్యాచురల్ సిద్ధి డిస్క్రైబ్డ్ బై క్లాసికల్ యోగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఆ స్టేజ్కి ఇంకా వెళ్ళలేదు. అర్థమవుతుందా? మన దగ్గర లేదని కాదు, మన దగ్గర ఉన్నది ఇంకా న్యూరో సైన్స్ కనిపెట్టే అంత స్థితికి అది ఎదగలేదు. మనం ఆల్రెడీ ఎదుగున్నాం. న్యూరో సైన్స్ చెప్పనంత మాత్రాన మన సైన్స్ తక్కువ అని కాదు, అది ఇంకా ఎదగాలి. ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది. లెట్స్ సీ. ఓకే, బట్ సెవరల్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫినామినా ప్రొవైడ్ ఇంట్రెస్టింగ్ ప్యారలల్స్. అంటే వాళ్ళు కూడా కనిపెట్టారు, కానీ పూర్తిగా తీసుకురాలేదు. ఒకటి చూడండి, సెలెక్టివ్ అటెన్షన్. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ది బ్రెయిన్ రిసీవ్స్ far more sensory information than conscious can process. Attention acts as a filter. You can be surrounded by many sounds and consciously perceive only one. Masha పాట చెప్తా ఉంటారు, మాస్టర్ నువ్వు చూస్తూ ఉంటావు, నీ బుర్రలోకి ఏమి ఆడలేదు అంటే అర్థం ఏంటి? నీ బుర్రలో ఏదో ఉంది, నువ్వు వేరే దాని గురించి ఆలోచిస్తున్నావు. ఆలోచించడం నీ బుర్రలో ఆడలేదు. 30 మంది 100 మంది క్లాసు పిల్లలు ఉంటారు, ఒకే మాస్టర్ ఒకే పాఠం చెప్తా ఉంటారు. కొంతమంది బాగా అర్థమై, కొంతమంది బాగా అర్థపడి ఉంటుంది. ఒకటి దృష్టి సినిమా హాల్లో ఉంటుంది, ఒకటి దృష్టి క్రికెట్ గ్రౌండ్లో ఉంటుంది, ఒకటి దృష్టి ఒక అమ్మాయి వెనకాల పడి ఉంటుంది, ఒక అమ్మాయి దృష్టి ఇంకెక్కడ ఉండొచ్చు. సో ఈ రకంగా మనకి సెలెక్టివ్ అటెన్షన్ వల్ల అక్కడ ఉన్నది కూడా మనం గ్రహించలేము. ఇంతవరకు ఒప్పుకున్నారు కదా. అలాగే మనం ఒకదాని మీద ఫోకస్ చేస్తే, సంయమం చేస్తే, ఇట్స్ పాసిబుల్ టు డిసపియర్. అంటే మనకి అంతర్ధానం అంటే మనకు వేరే అనిపిస్తుంది, కానీ కాదు. ఇదన్నీ సైన్స్ లో ఉన్నవి. యూ కెన్ సరౌండెడ్ బై మెనీ సౌండ్స్ అండ్ కాన్షియస్లీ పెర్సీవ్ ఓన్లీ వన్. Cocktail party effect. So imagine being in a crowded room. Many people are talking simultaneously. Yet if someone says your name from across the room, your attention may be suddenly shift towards that voice. This demonstrates the sensory information can be proceeded at different levels even when it is not consciously attended to. చూడండి, ఎవరో ఎక్కడి నుంచి అదే పిలుస్తారు, మన పేరు మనం వింటా ఉంటాం, కానీ ఆ చుట్టూ బోర్డు గోల గందరగోళం కింద ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన పేరు మనకు తెలుసు కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి పిలిచినా మనకు వినపడిపోతుంది. అండ్ సెన్సరీ గేటింగ్. యా, వన్ మోర్ neuroscientific nomenclature చూడండి. The nervous system regulates how much sensory information reaches higher levels of processing. This is called sensory gating. It prevents the brain from becoming overwhelmed with continuous sensory input. కాబట్టి మనకి ఏది అవసరమో దాన్నే గ్రహించేటటువంటి శక్తి మనకి సెన్సరీ గేటింగ్ ద్వారా బ్రెయిన్కి వస్తుంది. సో అండ్ అందు గురించి మెడిటేషన్ అండ్ అటెన్షన్. మెడిటేషన్ కెన్ ట్రైన్ ది ఎబిలిటీ టు నోటీస్ సెన్సరీ ఇన్ఫర్మేషన్. నేను చెప్తా ఉంటాను, మెడిటేషన్ ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే మనం మీకు చెప్తా ఉంటాం కదా, మనం జస్ట్ దాన్ని ఏమంటాం, రెస్పాండ్, డోంట్ రియాక్ట్. నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, నీకు వినపడుతుంది, పక్క వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ రియాక్టింగ్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్ రెగ్యులర్లీ, మనం రెస్పాండ్ అవుతాం, కానీ రియాక్ట్ అవ్వం తొందరగా. లేదు, అవతల ఏదైనా కొద్దిగా బాధపడినా మిగతా వాళ్ళ రోజులు సంవత్సరాలు బాధపడడం, కాసేపు ఉంటుంది ఆ బాధ, తర్వాత వెంటనే తగ్గిపోతుంది. ఇఫ్ యు ఆర్ డైలీ మెడిటేటర్, రెగ్యులర్ మెడిటేటర్. కొంతమంది దాన్ని పీగుతా ఉంటారు. కానీ రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే ఓకే, ఒక రోజు బాధపడతా, 2 రోజులు ఉండదు. సో నోటీస్ సెన్సరీ ఇన్ఫర్మేషన్, సస్టైన్ అటెన్షన్, డిసింటిగ్రేట్, డిసెంగేజ్ అటెన్షన్, రీడైరెక్ట్ అటెన్షన్. ఇవన్నీ మెడిటేషన్ జరుగుతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ ప్రాక్టీషనర్స్ మే therefore experience sensory events differently from ordinary observers. However, this is not evidence that they can physically
ఎలిమినేట్ సౌండ్ ఆర్ బికమ్ లిటరలీ ఇన్విజిబుల్. ఇంత సూత్రంలో చెప్పినట్టు జరగదు, ఇంకా టైం పడదు. సో అండ్ the sutra is particularly interesting application for the people who are overwhelmed by sensory stimulation. Conditions who are sensory regulation may be relevant in anxiety, chronic stress, insomnia, migraine, PTSD, sensory hypersensitivity, stress-related hypertension. So yoga therapy can be developed to develop the ability to regulate attention and reduce unnecessary sensory engagement. Meditation in the మనం చూసాం. ఇందాక మన మెడిటేషన్ క్లాస్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు క్లాస్కి ఎంతమంది వచ్చింది నాకు తెలియదు. ఇంత మెడిటేషన్ దీని గురించి డిస్కస్ చేస్తాం. అన్నీ ఉంటాయి, దీన్ని పట్టించు. యూస్ఫుల్ ప్రాక్టీస్, బ్రెత్ అవేర్నెస్, శవాసన, యోగ నిద్ర, అంతర్మౌన, బ్రాహ్మీ ప్రాణాయామ, త్రాటక అండ్ అప్రోప్రియేట్ అండ్ మైండ్ఫుల్నెస్ బేస్డ్ సెన్సరీ అబ్జర్వేషన్. సో దీని గురించి చెప్పారు. యు ఆర్ డీప్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఎ బుక్. Someone calls your name twice, but you don't hear them. The sound was present, your attention was elsewhere. It's examples. Sleep. A person sleeping deeply may not respond to ordinary sounds. Ante kada, ordinary sounds man nidrapothe manaku teliyadu. These sounds unnai, but they do not enter conscious awareness strongly enough to awaken the person. Example, driving. An experienced driver may automatically ignore the irrelevant roadside information while concentrating on traffic. This is selective sensory processing. ఇది డ్రైవింగ్ చేసేవాడు అందరికీ అర్థమవుతా ఉంటుంది. డ్రైవింగ్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఈ సెలెక్టివ్ సెన్సరీ బ్రెయిన్ కొన్న పవర్ ఇది. నేను చెప్పేది అదే, మనకి బ్రెయిన్ పవర్ ఉంది, ఆ పవర్ని వాడుకోమని మనకి పతంజలి చెప్తున్నాడు. So meditation, during deep meditation, a practitioner may notice that sounds which initially seemed distracting gradually lose their capacity to disturb the mind. Yeah, in the మనం టిబెటియన్ మెడిటేషన్ లో చెప్పుకుంటా ఉంటాం. టిబెటియన్ మెడిటేషన్ లో ఇదే సౌండ్స్ ఉంటాయి, నువ్వు పట్టించుకో. ది సౌండ్స్ హ్యాస్ నాట్ నెసరీ డిసపేట్. సౌండ్స్ లేకుండా లేవా, ఉన్నాయి, కానీ అవి నిన్ను ప్రొవోకేట్ చేయట్లేదు, నిన్ను స్టిమ్యులేట్ చేయట్లేదు, నిన్ను ట్రిగ్గర్ చేయట్లేదు. The relationship between sound and attention has changed. This is perhaps the most useful modern interpretation of 3.22. అర్థమైందా మీకు? సో దీన్ని సింపుల్ గా చెప్పారు. రెగ్యులర్ మెడిటేషన్ రండి, మెడిటేషన్ వస్తే అన్నీ అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి? 2.23. టైం ఎంత అయింది? 5 minutes ఉందా? ఓకే, ఇది కూడా చూసేద్దాం. చదవండి. ఎవరో ఒకటి చదవండి. ఉపక్రమం చ కర్మ తత్సంయమాద పరాంత జ్ఞాన వరిష్ఠేభ్యో వా. సో ఇంకోటి జరగవచ్చు అంటున్నాడు. వా అంటున్నాడు కదా, వా అంటే ఆర్. వా సాంస్క్రిట్ లో ఆర్ అని అర్థం, మన ఇంగ్లీష్ ఆర్ అంటామే. వా అంటే ఇది కానీ అది కానీ. ఇంకోటి చెప్తున్నాడు, ఇది కూడా జరగవచ్చు అంట. ఏంటంట? సోపక్రమ. తెలుగు ఎక్కడ ఉంది? తెలుగు లేదా? ఇంగ్లీష్ పైన ఉందండి, ఇంగ్లీష్ పైన సరే. యా, సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాద్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవ. అరిష్టం అంటే ఏంటి చెప్పండి? వాట్ అరిష్టం? ఇప్పుడు ఎవరి వంశం అంతరించడానికి ఎవరో పుట్టారంటున్నారు కదా, యా అరిష్టం వచ్చింది అంటారు. వాట్ ఇస్ అరిష్టం? మన దాంట్లో ఈ రామాయణ మహాభారతాలు అరిష్టాలు చాలా చెప్తా ఉంటాడు. విన్నారా? అరిష్టం అంటే మనకి నష్టం కలిగించేది, ప్రమాదం కలిగించేది. అంటే ఇప్పుడు మనకి అరిష్టాలు కూడా మనకు తెలుస్తాయి అన్నాడు. ఏంటంట?
సోపక్రమ karma that has begun to produce its results quickly, sopakrama, వెంటనే నిరుపక్రమ కర్మ whose results are delayed. అంటే మనం ఒక పని చేసినప్పుడు అది పూర్తిగా చూద్దాం. చ అంటే అండ్ కర్మ కార్మిక్ యాక్షన్ అక్యుములేటెడ్ కర్మ తత్ సంయమ ఆ సంయమం వలన బై సంయమన అపాన్ దట్ అపరాంత జ్ఞానం నాలెడ్జ్ ఆఫ్ ది ఎండ్ టైమ్ ఆఫ్ డెత్ అరిస్టేబ్యోవా అంటే ఇది మనకి జీవితం ఎండ్ అయిపోతుంది లేదంటే మనకి కొన్ని విపత్తు అరిష్టం అంటే విపత్తు యాక్చువల్ విపత్తులు రాబోతున్నాయి అని తెలుస్తాయి అండ్ మన కర్మ ఎలాగా పండుతుంది అనేవి కూడా తెలుస్తాయి. దీనివల్ల సంయమాత్ ఇదిగో తత్ సంయమాత్ ఈ సంయమం వల్ల బై సంయమ ఈ సంయమం వల్ల మనకి ఏం తెలుస్తాయంట మనకి మనం ఎలా నడుస్తున్నాం మన నడవడిక ఎట్లా ఉంది బై పెర్ఫార్మింగ్ సంయమ అండ్ కర్మ వెదర్ ఇట్ ఈస్ ఇమ్మీడియట్లీ ఆపరేటివ్ ఆర్ నాట్ ఎట్ ఆపరేటివ్. పాపం పండిందా పండలేదా అంటాం కదా అదే కదా కర్మ అంటే పాపం అంటాం మనం. ఈ పాపం అంటే ఏదో ఇది కాదు మన కర్మ అనుకోండి కర్మ పండిద్దా పండలేదా. ది యోగి గెయిన్స్ నాలెడ్జ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ డెత్. టైమ్ ఆఫ్ డెత్ ఖచ్చితంగా మీరు ఈయన డేట్లు వర్జాలు వారాలు చూసి ఎప్పుడు చనిపోతాడో చెప్పడం కాదు. మనకు చాలా వచ్చినాయి ఇట్లాంటివి. అది కాదు, అది డీపర్ అండర్స్టాండింగ్ వెళ్తే అది కాదు యోగా తెలుసుకుంటాడని కాదు. అండ్ ఆల్టర్నేటివ్లీ సచ్ ఎస్ నాలెడ్జ్ ఆఫ్ మే రైజ్ టు సెటన్ ఓమెన్స్ చెప్పారు కదా విపత్తులు అరిష్టాలు అపశకునాలు దుశ్శకునాలు అంట కదా అది. సో జాగ్రత్తగా ఎలా తీసుకెళ్తున్నాడు పతంజలి మనని మొట్టమొదట నాలెడ్జ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 3.61లో అండ్ సంయమం చేయడం వలన ఓకే నాలెడ్జ్ ఆఫ్ ఇది చూడండి పైన కరెక్టే. దిస్ ఈజ్ ఫ్యాసినేటింగ్ అండ్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్ సూత్ర చెప్పాను కదా చావు తెలుసుకోవడం ఇది కాదు మనకి ఈ సూత్రం అని తెలిసేది ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ తెలుసుకోండి మీరు. అందుకే మిస్అండర్స్టూడ్ సూత్ర అని చెప్పాడు. సో మాస్టరీ ఓవర్ పర్సెప్షన్ మన సూత్రాలు చెప్తున్నాడు. సో టు నాలెడ్జ్ కన్సర్నింగ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ ది కీ వర్డ్ ఇస్ అపరాంత, ది ఎండ్ ఆర్ టెర్మినేషన్. In this context, the classical commentators understand it's primarily as death, but it's not. What Sopakrama and Nirupakrama? Patanjali divides karma into two broad conditions. Sopakrama karma. What is that Sopakrama karma? Sopakrama karma means karma that has already begun to operate and is capable of producing its result relatively quick. ఈ పాప పండిద్రా అని కరెక్ట్ గా నువ్వు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు అంటా ఉంటారు. అంటే క్విక్ గా వచ్చేవి. an analogy, an arrow that has already been released. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మనం చదువుతూ ఉంటుంది కదా. సో విడిచిన బాణంలో మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అంటే ఆల్రెడీ మొదలైపోయింది బాణం విడుదల చేయబడింది. సో వచ్చిన తర్వాత డెఫినెట్ గా నీకు గుచ్చుకోక తప్పదు. ది మూవ్మెంట్ హ్యాస్ బిగన్ అండ్ ఈస్ ప్రోగ్రెషన్ టువర్డ్స్ ది డెస్టినేషన్. నిరుపక్రమ అంటే ఏంటి? దిస్ కర్మ హూజ్ రిజల్ట్ ఈజ్ నాట్ ఎట్ ఇమీడియట్లీ మేనిఫెస్ట్. ఇంకా బాణం ఇంకా ది పొటెన్షియల్ ఎనర్జీ అంట కదా. బాణంలో శక్తి ఉంది కానీ అది ఇంకా మొదలవలేదు అంటే దాన్ని ఇంకా మనం ఏం చేయలేదు వదలలేదు కాబట్టి. బట్ డెఫినెట్ గా కర్మ అనేది అక్కడ ఉంది. అండ్ arrow స్టిల్ రెస్టింగ్ ఇన్ ద quiver, ఇంకా తూనీరంలోనే ఉంది. ఓకే, ఇట్ హ్యాస్ పొటెన్షియల్
but its movement has not yet begun. Classical interpretation. Vyasa explains the karma can be understood according to the whether its function has already, so same, which karma is already operative, which remains dormant, how the karmic sequence is unfolding. సో మనకి ఇది యోగులకి తెలుస్తుంది. అంటే సంయమం గుర్తుపెట్టుకోండి, మనకు కాదు ఇది, సంయమం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే చెప్పారు కదా, యోగులు లేరు, యోగా ఉంది మనకి, నానంటే అందరూ ఉట్టిన డాలర్లా చెప్తా ఉంటాం. అసలైన యోగులు వీళ్ళు కాదు. యోగా ఇస్ ఫార్ మనకి మించినటువంటి జ్ఞానం అది. సో ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు జరిగేవి. అరిస్టా సైన్స్ ఆఫ్ మూమెంట్స్ అండ్ ఇండికేట్ అప్రోచింగ్ డెత్. దస్ పతంజలి గివ్స్ 2 మెథడ్స్. ఇంటర్నల్ యోగిక్ పెర్సెప్షన్, కర్మ సంయమ, కర్మ మీద సంయమం చేస్తే నాలెడ్జ్ ఆఫ్ డెత్ వస్తుంది. ఎక్స్టర్నల్ సైన్స్ అరిస్టా ఇంటర్ప్రిటేషన్, నాలెడ్జ్ ఆఫ్ అప్రోచింగ్ డెత్. ఓకే, వీళ్ళందరూ ఏం చెప్పారు కాకుండా, ఈజ్ డెత్ ర్యాండమ్ ఆర్ డస్ ఇట్ అరైజ్ త్రూ క్యాజువల్ సీక్వెన్స్. ఇది క్లాసికల్ యోగా టేక్స్ ది సెకండ్ పొజిషన్. Life is shaped by karma, samskara, vipaka, and experience. The present life is therefore not viewed as an isolated event. The body's circumstances and experiences are part of large causal continuum. అంటే మనం అంటాం కదా, పూర్వ జన్మలో మంచి చేస్తే ఈ జన్మలో కొద్ది మంచి జన్మ వస్తుంది, ఈ జన్మలో కొంత మంచి పనులు చేస్తూ ఉంటాం. అంటే ఈ జన్మలో మనం చేసే పనులు బట్టి, ఓహో పూర్వజన్మలో ఏదో మంచి పని చేశారనమాట అని తెలివిడి. ఇది స్వపక్రమ అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ డిస్టింక్షన్. వీ షుడ్ బి కేర్ఫుల్ నాట్ టు ఇంటరప్ట్ దిస్ యాజ్ యోగా allows everyone to predict the exact date of death. ఏమి ఎక్స్పైరీ డేట్ రాసినట్టు మనం తెలుసుకోలేము. బట్ ఏంటంటే, ఓహో నేను పొరపాటు చేస్తున్నాను గత జన్మలో, దాని ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఇది అనే జ్ఞానం రావడమే. దిస్ ఇస్ నాట్ వాట్ సూత్ర నెసెసరీ ఎస్టాబ్లిషెస్. ది క్లాసికల్ క్లెయిమ్ ఈస్ దట్ highly accomplished yogi through extraordinary samyama can perceive the karmic conditions associated with termination of life. This belongs to traditional yogic framework, not scientifically established predictive medicine. ఇంకా ఈ predictive medicine ఇంకా రాలేదు. Neuroscience and psychology correlations. There is no established neuroscience evidence that samyama can predict the exact time of death. However, modern medicine does recognize that some aspects of approaching death can sometimes be estimated from psychological trajectories. So progressive organ failure, declining functional capacity, terminal disease progression, changes in vital signs, neurological deterioration. ఇవన్నీ మామూలు డాక్టర్లు చెప్తా ఉంటారు కదా. దిస్ కాల్డ్ ప్రోగ్నోసిస్. మనం డాక్టర్ ఏమంటే ప్రోగ్నోసిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ చెప్తాం. ప్రోగ్నోసిస్ ఇస్ గుడ్ అనుకున్నాం అనుకోండి, అంటే అన్ని అనుకున్నట్టు జరిగితే కానీ కొద్దిగా డిలే అవుతుంది. ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంది అండి అంటే సిస్టమ్స్ మెల్లగా ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి ప్రోగ్నోసిస్ దట్ మే బి అంత మనకి వీలుగా ఉండదు అని డాక్టర్ పేషెంట్స్ చెప్తా ఉంటాం. సో ప్రోగ్నోసిస్ అంటే మనకి ఇది అనమాట ప్రోగ్నోసిస్. The brain itself continuously predicts future states from present information. For example, if a system is showing progressive deterioration, increasing instability, loss of function, one can predict the likely future of trajectory. This provides an interesting conceptual parallel to Patanjali emphasis of understanding causal sequences. But we should clearly distinguish scientific prognosis and yogic samyama. రెండు ఒకటి కాదు, రైట్? సో ఇక్కడికి జాబేద్దాం చాలు. ఇక్కడ ఈ సూత్రాలు మనం తెలిసింది ఏంటంటే, మనకి సంయమ, ధారణ, ధ్యాన, సమాధి మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అనుకోకుండానే కొన్ని శక్తులు, సిద్ధులు, విభూతులు అనడం కంటే కూడా మిగతా వాళ్ళకంటే ఇక్కడ ఈ పదం కరెక్ట్ అండి, మిగతా వాళ్ళకంటే కూడా కొద్దిగా మీరు
బెటర్ గా ఊహించి చెప్పచ్చు. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ సంయమం వల్ల వస్తుంది, కానీ ఇది ఎక్స్పీరియన్స్ వల్ల కాదు. దీన్ని యూ కెనాట్ కాల్ ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్. some abilities a yogi can gain by practicing dharana, dhyana, samadhi. ఈ మూడింటి సంయమం అంటారు. వీటిని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఏదో ఆ సినిమాలో ఏంటది కృష్ణ సినిమా చూసావా? సీతమ్మ వాకిట్లో తిరుమల్లి చెట్టు అనే సినిమా ఉంటుంది. దాంట్లో అమ్మాయి పేరు ఏం పేరు? అంజలి. ఏం చెప్తుంది అంజలి? ఏం చెప్తా ఉంటది? ఏమో నాకు అన్ని తెలిసిపోతాయి అంతే. అది 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 ప్రిడిక్షన్ అంటే. అలాగ మనకు కూడా ఏమో అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. యోగి కూడా దిస్ ఇస్ బికాస్ ఆఫ్ నాట్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ సంయమం. లేదంటే గత జన్మ యొక్క ఏమంటాం సంస్కార వాసన ఉన్నాయి కదా, వీటి వల్ల తెలుస్తాం. ఓకే దాన్ని ఇది చెప్తున్నాను కదా, పతంజలి యోగ సూత్రాల్లో ఇవన్నీ కూడా మాయలు మంత్రాలు విఠలాచార్య సినిమాలా కనిపిస్తాయి. కానీ మీరు డీప్ గా ఆలోచించి చూస్తే ఓహో ఒకప్పుడు భారతదేశంలో ఇలాంటి శక్తులన్నీ ఉండేవా, ఎట్లాంటి ప్రాక్టీసెస్ ఉండేవా అని ఆశ్చర్యపోవడం మాత్రం సత్యం. నాకు అనిపించి ఈ సూత్రాలు చెప్తే నాకు అనిపించింది. అది ప్రస్తుతం అయితే లేవు, ఎవరు దీన్ని ప్రాక్టీస్, ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది. ఒకవేళ వాళ్ళు చేసిన చెప్పరు, ఉంటే ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన మాయలు మంత్రాలు కాదు. పతంజలి చెప్పాడంటే బికాజ్ ఈజ్ ఎ సైంటిస్ట్ చెప్తున్నాడు ఇవన్నీ కూడా. నేను వ్యాసుడు ఎవరైనా చెప్తే నమ్మేవాడు కాదు. పతంజలి చెప్పాడు కాబట్టి నేను నమ్ముతాను. మీరు నమ్మాలని లేదు, మీరు ఓన్ అభిప్రాయం ఏర్పరచుకోండి. రైట్, దిస్ ఇస్ ఫర్ టుడే. ఓకే, సండే మనకి డేంజర్స్ ఆఫ్ డైటింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. సండే 7:30 ఈవినింగ్. రైట్, సీ నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.